వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో పత్తా లేని వైద్యులు, రోగుల అవస్థలు ఉన్నతాధికారులు స్పందించాలని వినతి. పోరాటం ఉధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు, సంఘీభావంగా బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు. జనగామ జిల్లాలో భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం రాజక్కపేట గ్రామంలో బెల్ట్ షాప్లపై తిరగబడ్డ మహిళలు, మద్యంతో గ్రామ ప్రజలను మందుకు బానిసలుగా మారుస్తున్నారని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో బోధన్ నుండి మహారాష్ట్రకు వెళ్తున్న 2-వీలర్ బైక్ ఆవుని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం రాయకోడు మండలంలోని జంబిగి గ్రామంలో మహాత్మా భూము గొండేశ్వర్ విగ్రహాన్ని వేద మంత్రాలతో విగ్రహ ప్రతిష్టాపన చేశారు అర్చకులు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి వచ్చిన కుర్మ సంఘ పెద్దలు, పలు గ్రామాల ఎంపీటీసీలు, పలు గ్రామాల సర్పంచ్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈశ్వరుడు కనబడడు. ఈశ్వరుడు కిందికున్నాడు, ఎంత చేసినా కానీ కిందికున్నాడు. ఎందుకంటే పాదాల మీరుకున్నది. ఆదోని పట్టణంలోని భీమస్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం జనరల్ సెక్రటరీ బి సాయి ప్రసాద్ వాల్మీకి మాట్లాడుతూ, వాల్మీకులను విస్మరించిన, కించపరిచిన రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవు అన్నారు. 2018లో ప్రజా సంకల్ప యాత్రల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో బహిరంగ సభలలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి వాల్మీకులను ఎస్టీలలో చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తా అని చెప్పడం జరిగిందని అన్నారు. వాల్మీకులను విస్మరించిన, వాల్మీకులను కించపరిచిన రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేసేటప్పుడు, ఆయన కర్నూలు జిల్లా అనంతపురం పర్యటన చేసేటప్పుడు వాల్మీకులు స్థితిగతులు చూసి నేను చెల్లించిపోయినానని చెప్పి చుట్టుమూరు మాటలు, అన్ని మాటలు చెప్పేసి ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీ పంపించేసిన నన్నతో నా పని అయిపోయిందని చెప్పి విధంగా చేశారు. ఆయన మాట ఏమిచ్చాడు ఎలక్షన్ల ముందు, వాల్మీకిని ఎస్టీలో చేరుస్తా, బాధ్యత నాదని మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ఆయన పూర్తిగా ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆయన కేంద్రంతో ఒకసారి కూడా సత్సంబంధాలు చేయలేరు వాల్మీకుల గురించి. ఆయనకి తగిన బుద్ధి కాలమే ప్రజలే నిర్ణయించి చేసినారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా గత 5 నెలలు 4 నెలల
లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయన కూడా 2014 ఎలక్షన్ల తర్వాత 2019 వరకు కూడా అనేక సందర్భాల్లో అనంతపురం, కర్నూలు పాదయాత్రలు చేసేటప్పుడు వాల్మీకులు హామీ ఇస్తున్నా, మేనిఫెస్టోలో పెడుతున్నా, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది జగన్ గారు. మరి ఆయన ఇప్పుడు 5 నెలల కాలంలో మొదటి పార్లమెంట్ సమావేశంలోనే ఏర్పాటు చేసి వాల్మీకుల్ని న్యాయం చేస్తా, తీర్మానం చేస్తా అని చెప్పారు. మరి 5 నెలల సమయంలో ఇంతవరకు ఆయన స్పష్టమైన హామీ వాల్మీకి గురించి ఎక్కడా మాట్లాడలేనిది మాకు చాలా బాధాకరము. ఇప్పటికైనా వాల్మీకి జయంతి వస్తుంది మరికొన్ని రోజుల్లో 13వ తేదీన. ఆ రోజున ఖచ్చితంగా వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాల్గొనాలి, ఎక్కడో ఒక దగ్గర పాల్గొనాలి. అలానే అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో వాల్మీకి జయంతి చేసే విధంగా ఆదేశాలు చేయాలి. ముఖ్యంగా వాల్మీకులకి అలానే గత ప్రభుత్వం ఫెడరేషన్ అని చేస్తే ఫెడరేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఖచ్చితంగా దాన్ని కార్పొరేషన్ చేయాలి, దానికి చేస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా ఎక్కడా చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా ఏం చెప్తున్నామంటే వాల్మీకుల్ని విస్మరించినా, కించపరిచినా మేము సహించేది లేదండి. జగన్ గారు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలా. గత చంద్రబాబు నాయుడు చేసినట్లు మీరు చేయొద్దండి. మీకు చేస్తారనే ఆలోచనతో మీకు ఓట్లేసి ఎక్కడైతే మా సమాజ వర్గం ఎక్కువ ఉందో అందరూ కూడా మేము వెంటనే నడిచాము. చంద్రబాబు నాయుడు చేసినట్లుగా మీరు చేయరనే ఉద్దేశంతోనే మరీ మిమ్మల్ని భారీ మెజార్టీతో మా వాళ్ళని గెలిపించడం జరిగింది. ఇప్పటికైనా వాల్మీకుల పైన ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి స్థితిగతులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏమని చెప్పి కొంచెం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో మరి వాళ్ళకి ఏదైతే ఫెడరేషన్ కూడా అతి తొందరలో చేయాలి. మరొక విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో వాల్మీకి సమాజంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఎమ్మెల్యే వచ్చి అసెంబ్లీలో మాట్లాడి వాల్మీకి చర్చల విషయం మాట్లాడాలి. అలాగే పార్లమెంట్లో కూడా ఎంపీలు కూడా వాల్మీకి విషయం పైన అది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి ఎంపీలు కూడా దీనిపైన మాట్లాడాలి. కేంద్రం నుంచి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమన్నా వాల్మీకి ఎస్టీ చేసే విధంగా ప్రభుత్వం సహకారాలు అందించి మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి, పైకి తీసుకురావాలని చెప్పి సభముగా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై వాల్మీకి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు జహీరాబాద్ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం మొత్తం కూడా సమ్మెను పూనుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు మొరబెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు తెలంగాణ ఉద్యమ సమయం లోపల నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పేసి, ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటానని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ మరి ఉద్యమ సమయం లోపల, దసరా సమయం లోపలనే ఆయన ఆర్టీసీ కార్మికుల ద్వారా ఉద్యమాన్ని నిరసనలు తెలిపించడం జరిగింది, సమ్మెలు చేయించడం జరిగింది. మరి ఈరోజు మా కడుపు నిండడం లేదు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి ఆర్టీసీ కార్మికులందరూ కూడా వారు భార్య బిడ్డలను వదిలేసి, వారి కుటుంబాలను వదిలేసి బస్సులో కూర్చున్నటువంటి 80 మంది ప్రయాణికులు ప్రాణాలను రక్షించుకుంటూ వారి రాత్రి పగలు వారు కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులను పట్టించుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుండపోతు మీద వాన కురిసినట్టు విధంగానే ప్రవర్తిస్తున్నారు తప్ప ఆర్టీసీ కార్మికుల యొక్క మొరను పట్టించుకోవడం లేదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇకనైనా కేసీఆర్ గారు కళ్ళు తెరవాలి, నియంత్ర పాలనను వదులుకోవాలి, కుటుంబ పాలనను వదులుకోవాలి, ఆర్టీసీ కార్మికుల యొక్క మొరను
పట్టించుకోవాలని చెప్పేసి కూడా నేను ఆర్టీసీ కార్మికుల తరపున నుంచి నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మీరు ప్రవర్తించినట్టయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎలాంటి ఉద్యమానికైనా దిగుతామని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి. ఏమైనా సరే వారి గురించి వారి లక్ష్యాలను కాపాడుకోవడానికి గురించి వారి నిబంధనలు కాపాడడం గురించి ఎట్టి పరిస్థితి లోపల రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మద్దతు తెలపాలని చెప్పేసి మేము తాలూకా కానీ జిల్లా రాష్ట్ర పార్టీ కానీ ఎట్టి పరిస్థితి లోపల మీ వెంట ఉంటాం. మీరు ఇలాగే ఉద్యమాన్ని కొనసాగించండి, మీ హక్కులు నెరవేరేంత వరకు కొనసాగించండి, మీకు తోడు మేము ఉంటామని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేను మీకు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారికి చెప్పేది ఒకటే, ఇకనైనా కేసీఆర్ గారు ఉద్యమ సమయం లోపల ఏం మాట్లాడినరు, మరి గద్దెనెక్కిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు. గతం లోపల ఒక పీరియడ్ అయిపోయింది, మరి అప్పుడేం చెప్పారు, ఇప్పుడు మళ్ళీ కుర్చీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు. మరి ఆర్టీసీ కార్మికుల కాలుకు ముళ్ళు విరిగితే నేను పంటితో తీస్తున్నా అని చెప్పిన, మరి నీ పండు రిపోయినా ఇప్పుడు ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించడం జరుగుతున్నది. మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికులను కాపాడండి. లేనట్లయితే మీకు పుట్టగతులు ఉండే, మీ కుర్చీలు ఊడిపోతాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ దానికి అవకాశం ఇచ్చేందుకు అందరికీ. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు కానరాని వైనం ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీలు మరియు ఎమర్జెన్సీ కేసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులు మాట్లాడుతూ పై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం శోచనీయమని, ప్రభుత్వ వైద్యులు కనీసం ఒక పూట కూడా అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ చెప్పండి. మాకు జ్వరాలు కలిసి కూర్చోలేకపోతున్నాం సార్, మేము కూర్చోలేకపోతున్నాం. మేము దేనికి వచ్చాం మేము, మా ఆరోగ్యం బాగలేక మా బాధకు వచ్చి ఏమన్నా పట్టించుకోలేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు వివిధ రాజకీయ పార్టీలు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుండి మున్సిపల్ మీదుగా నిజాం సాగర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ముందర అక్కడే వంట వార్పు చేసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పారు.
విస్మాలు అని చెప్పి ప్రకటన చేయడం గత తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలేసిన సంగతి మేము మర్చిపోయినవా కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళంతా చేస్తున్న సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకమో వేతనాల కోసమో కాదు. వాళ్ళను ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రజలపై భారాలు పడకుండా చూడాలని ఏకైక లక్ష్యంతో చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి 26 డిమాండ్లు పెట్టుకుంటే ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో పాటు తెలంగాణ ప్రజానీకాన్ని నిలువునా మోసం చేస్తూ ఉన్నది. ఇది సరైంది కాదు. మీ పద్ధతి మార్చుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు మీద మీరు తీసుకుంటున్నటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాల వల్ల తెలంగాణ ప్రజానీకం అంతా మీ మీద తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నది. ఆ రోజు రాకుండా ఉండాలంటే తక్షణం ఆ సమస్యల పరిష్కారానికి నువ్వు చర్య తీసుకోవాలా. ఈ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. 2010లో చేయాల్సిన PRC విలీనాన్ని ఒప్పందాన్ని తక్షణం అమలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమ్మెను విరమించిపోయేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు తక్షణం మీరు స్పందించి సమస్యను పరిష్కరించాలి. లేదంటే రాబోయే కాలంలో జరిగే ఉద్యమాలకు నైతికంగా పూర్తిగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా MCPI పార్టీగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. లేకుంటే కార్మికుల పక్షాన MCPI పార్టీ AICTU సంపూర్ణంగా నిలబడి పోరాడుతుంది. వాళ్ళ కోసం ఎంతకైనా నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాపన్నపేట గ్రామంలోని భారత్ పెట్రోల్ పంపు వద్ద 2 బైకులు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోల్ పంప్ కూడా కిందికి పాపన్నపేట కూడా మళ్ళీ చెప్పి నంబర్ ఉంటే ఫోన్ చేయాలి. వాళ్ళ అన్న కూడా జనగామ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. ఉరుములతో కూడిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం రాజక్కపేట గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఆ గ్రామ ప్రజలు బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అక్రమంగా మద్యం తీసుకొచ్చి గ్రామ ప్రజలను మందుకు బానిసలుగా మారుస్తున్నారని ఆ గ్రామంలోని మహిళలు ఆరోపించారు. బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంబంధిత అధికారులు చర్య తీసుకుని బెల్ట్ షాపులను ఎత్తివేసి మద్యపానాన్ని నిషేధించాలని వారు పేర్కొన్నారు. సారు నీ కాలు మొత్త తాగుడు చేయబట్టి మొత్తం జిల్లాల మీద కత్తున్నాయి. మొన్న మొగ లేడు సాదుకున్నా వాడు మొత్తం పెవుడైండు. వాడు తలకాయ మొత్తం బలిపోయింది. ఇప్పుడు పట్టి కట్టించుకున్నాడు. ఆ పెళ్ళని దాకా దొరకపోతలేదు. సీస అందుకొని నా మీద కురికొచ్చిండు. రోడ్డు కొన్న సీసతో ఇసురు కొడుతుందా నేను చత్తుంటే ఇంకా తలిగింది. అది లారీ అడ్డం వచ్చింది. సారు నీ బాల్చండి కాలు మొత్త మందు ఎక్కడికి మందు రాకుండా చెయ్యి. మందు రాకుండా చెయ్యి. కైకిల్ చెయ్యడు వాడు. ఏం చెయ్యడు. నేను కైకిల్ పోతుందాకా కైకిల్ చేసుకుంటామంటే పుష్కర్ జిల్లు ఇస్తలేడు. నన్ను ఇంట్లో రానిస్తలేడు. నీ పేరు ఎల్లవా ఎవరు? ఇంట్లోకి రానిస్తలేడు. నన్ను ముడుకున్న పంట కూడా వాడు అదే మాట తిడుతున్నాను. ప్రమాదము మందులు అమ్ముతాను. మందులు అమ్మి మా ఇళ్ళంతా గొడవలు చేస్తాను. ఇళ్ళలో బీరులు వాళ్ళు కొడతాను. ఫ్రిడ్జిలు వాళ్ళు కొడతాను. మమ్మల్ని పొట్టు కొడతాను. ఎక్కడ లేకుంటే పుస్తకాలు అమ్ముకొని తాగేటట్టు అన్నారు. ఇప్పుడు ఇంట్లో కట్టే మాత్రం వశం అయితే లేదు. మరి మేము ఉంటామా మరి లేకపోతే మేము చట్టమా? ఇది రాజక్కపేట. రాజక్కపేటలో మేము ఉండవలసింది లేదు. మొత్తం అయిపోయింది.
ఇవో బెత్తలు అమ్ముతుంది, ఇవో బొమ్మలు అమ్ముతాడు, రవి అమ్ముతాడు, ఇవో ఇంతమంది ఊళ్ళో 4-5 అమ్ముతారు. ప్రభుత్వమే ఇంటింటికి మద్యము కలుపుతా అని చెప్పింది, మీరు దానికి చెప్పండి, వీళ్ళు కాదు. ఎందుకు మీరు ప్రభుత్వం ఏమడుగుతారు? ప్రభుత్వాన్ని మేము మందులు అమ్ముతాను, మాకు మందులు అమ్మకుండా చేయాలి. ఊరు కొంట అయినా కానీ ఇది అందరికి ఎరక కావాలి. ఊరు మందు తాగినోనికి చెప్పులు కట్టి వాడిని మెడలిగా కొడతాము, అన్ని రోజుకి 5,000 తీర్మానం వేస్తాము. మేము మహిళా గ్రూపులు వాళ్ళము, మేము మాత్రం ఊకుండాము. ఇవో ఇల్లు అన్ని తెల్లరి అవుతున్నాయి, ఇల్లు అంటే అడవుడు అయితే. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకోరు? ప్రభుత్వానికి మేము ఇళ్లకు మా ఇళ్లలో ఆదాయం అయిపోతుంది, మొత్తం అమ్ముతాను కళ్ళు ఈ మందులు మొత్తం అడవుడు అయిపోతుంది. మాకు ఉన్న తరం అయితే లేదు. 14 ఏళ్ళ పోరడు ఇవాళ చచ్చిపోయేటట్టు చేసిండు, పొద్దుకి 14 ఏళ్ళ పోరడు చచ్చిపోయేటట్టు చేసిండు. పట్టుకొచ్చినాం, ఇంతవరకు కాలికి రాలేదు. నిన్న పొద్దుగా పిలిచి మొత్తం అడవుడు అయిపోయింది ఊరంతా. మాకు ఉన్న తరం అయితే లేదు. కేసీఆర్ మీరు ఏమడుగుతారు? కేసీఆర్ ను మందు మాత్రం దయచేసి మందు మాత్రం కేసీఆర్ సార్ నువ్వు మందు మాత్రం బంద్ చేయాలి ఊళ్ళే. మరి నువ్వు గెలిచేదాకా మేము ఓట్లు నువ్వు సార్ గెలవాలనుకున్నావు. నువ్వు గెలిచినాక మొత్తం అడవుడు అయిపోయింది. మందుల గురించే గెలిచినవా నువ్వు? మందుల గురించి గెలిచి మాకు మందులు మొత్తం మీకు ఆదాయం ఉండదని మాకు మందులు అమ్మి మా ఇంట్లో సంసారాలు తెలుగు చేయమన్నావా? మమ్మల్ని తెలుగు చేయమని మమ్మల్ని ఆడోళ్ళని చావమంటున్నావా? మగ రాజ్యమే ఉండనా? ఆడోళ్ళు వద్దా? మరి ఆడోళ్ళు వద్ద అనుకున్నప్పుడు నువ్వు ఓట్ల గురించి నువ్వు గెలవాలని మేము అక్కలం చెల్లెళ్ళం నీకు సహకరించడము ఇచ్చినా కానీ నువ్వు మాకే మొత్తం ధరలు చేసి ఊరి మీద మొత్తం మంద అమ్మిపిస్తున్నావు. మరి అమ్మిపించడం మమ్మల్ని చంపినాక నువ్వు రాజ్యం వేలు, మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా చంపి మా ఇళ్లలో మాత్రం మాకు ఉన్న తరం అయితే లేదు. మేము మాత్రం ఉంటాం. మేము ఇగో ఇట్లే రేపు ఎల్లుండి అమ్మితే మేము ఊళ్ళే మందు తెచ్చుకొని నీ పేరు మీద ఖచ్చితంగా చట్టం మేము చిట్టి రాసి పెట్టి చట్టం మేము. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఐచార్ వ్యాన్ లో అక్రమంగా తరలిసిన 23 లక్షల రూపాయల నిషేధిత గుట్కాను పట్టుకున్నారు ఇచ్చోడ సిఐ శ్రీనివాస్. ఈ గుట్కా కర్ణాటక నుండి గుడిహత్నూర్ కు 2 రోజులకు ఒకసారి పెద్ద మొత్తంలో వస్తుందని తెలిసింది. ఈ గుట్కా వ్యాపారం ఆదిలాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారి చేస్తున్నట్లు సమాచారం. జనరల్ పెట్రోలింగ్లో 10/10/2019 రోజున ఉదయం 4 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాజస్థానీ శర్మ దాబా దగ్గర ఒక ఐచర్ వ్యాన్ KA01 AK 5851 దాన్ని చెక్ చేస్తే దానిలో 150 గన్ని బ్యాగుల్లో నిషేధింపబడినటువంటి VL టొబాకో ప్రొడక్ట్ ఇది మన గవర్నమెంట్ నిషేధించడం జరిగింది. అవి ఉన్నాయి. వాటి విలువ సుమారు 23 లక్షలు కలవు. కానీ మార్కెట్ రేట్ వచ్చేసి 50 లక్షల దాకా ఉంటుంది. ఈ V1 టొబాకో ప్రొడక్ట్ సంబంధించి ఆదిలాబాద్ చెందిన అస్లాం ట్రేడర్స్ యజమాని అయినటువంటి సమీఉల్లా ఖాన్ నకిలీ పత్రాలు తయారు చేసి బెంగళూరు నుంచి వీటిని తీసుకురావడం జరుగుతుంది. వ్యాను డ్రైవర్ అయ్యాజ్ అహ్మద్ ను విచారించగా ఈ రాజస్థానీ శర్మ దాబాకు చెందిన అనిల్ శర్మ పోలీసు వారికి 5 లక్షలు ఇచ్చేసి బండి తీసుకొని రమ్మని చెప్పి ఈ అస్లాం ఖాన్ చెప్పడం జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క గుట్కా మన రాష్ట్రంలో నిషేధింపబడిన తర్వాత బెంగళూరు నుంచి కంటైనర్స్ లో వస్తుందనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. గత 1 మంత్ నుంచి మేము అబ్జర్వేషన్ లో పెట్టినాం. దీనికోసం మా యొక్క ఐడి పార్టీస్ ని అలర్ట్ చేసినాం. దీంట్లో మాకు ఎస్పీ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన బోర్డర్ నుంచి ఎక్కడైనా చెక్ చేసి ఈ యొక్క కంటైనర్స్ వస్తున్నాయి, వాళ్ళు బిల్స్ చూపెడతారు, పక్కా చెక్ చేయమని మా ఎస్పీ గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము నేడుగొండ టోల్ ప్లాజా దగ్గర నుంచి కూడా అబ్జర్వేషన్ లో పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మా యొక్క పెట్రోలింగ్ పార్టీ గుడిహత్నూరు చెందిన పెట్రోలింగ్ పార్టీ రెహమాన్ మా ఏఎస్ఏ రెహమాన్ అండ్ పార్టీ ఈ యొక్క రాజస్థాన్ దాబా దగ్గర కంటైనర్ ని చూసి ఇమీడియట్లీగా దీనిలో ఏదో ఉండొచ్చు అని చెప్పేసి అనుమానంతో పోయి చెక్ చేస్తే ఈ యొక్క అంబర్ ఈ V1 టొబాకో ప్రొడక్ట్ సంబంధించినవి దాదాపుగా 150 గన్ని బ్యాగుల్లో ఉన్న సామాను దొరకడమైంది. ఇమీడియట్లీగా వాళ్ళు
మా పోలీస్ పార్టీకి వాళ్ళకి అందరికి కూడా డబ్బు ఆశ చూపినా కానీ అలాంటిది ఏం లేదని చెప్పేసి మీ పైన కేసు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వారి మీద ఇప్పుడు ఈ సమీఉల్లా ఖాన్, తర్వాత డ్రైవర్ రియాజ్, తర్వాత దాబాకు చెందిన అనిల్ శర్మ వీళ్ళ మీద ఇప్పుడు కేసు బుక్ చేసినాం. ఈ అసలు బిజినెస్ చేసే సమీఉల్లా ఖాన్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కన్ఫెషన్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా అందరూ బయటకు వస్తారు. ఇది పెద్ద బిజినెస్ రాకెట్. ఈ యొక్క కంటైనర్ ఆదిలాబాద్ చేరుకుంటే కొన్ని ఒక 1 వీక్ పాటు ఈ బిజినెస్ కంటిన్యూగా నడవడానికి వాళ్ళకి సరిపోయిన మెటీరియల్ దొరికింది. అతను అక్కడ నుంచి జిల్లా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం దొరికేది. దీన్ని బ్రేక్ చేసి మా పోలీస్ పార్టీ, మా ఏఎస్ఐ అండ్ పార్టీ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళని చట్టపరంగా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఎస్ఐ గారు లేనందువల్ల ఇచ్చోడా సిఐ గారు శ్రీనివాస్ గారిని కేటాయించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసిన యాదగిరిగుట్ట డిపోకు చెందిన రామాంజనేయులు అనే కండక్టర్ ని తొలగించి 420 కేసు నమోదు చేయాలని ఆదేశించారు ఎస్పీ ఏవి రంగనాథ్. ఖమ్మం డిపోకు చెందిన తాత్కాలిక కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు. 32 రూపాయలు తీసుకోవాలి రామన్నపేట ఆర్పీ థియేటర్ రామన్నపేట కదా నల్గొండ 31 తీసుకోవాల్సింది +1 32 తీసుకోవాలి 40 తీసుకున్నాం. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు గుంజుతున్నాడు అన్న. ఏమో 10 మంది ఎంత ఒక దీంట్లో దాదాపు ఒక ఎంత 10-20 మంది ఉన్నారు. ఒక దాంట్లో 200 గుంజుతున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరు అబ్బాయి? ఎవడు అబ్బాయి? సార్ వాళ్ళ బాబాయ్. ఆయన పేరు నాకు కూడా తెలియదు సార్. కస్టడీలో తీసుకుంటారు. పొద్దునే ఎక్కారు సార్. ఆల్రెడీ 270 అన్నాడు సార్ మంత్కి. అయితే 250 తీసుకున్నాడు. టికెట్ కూడా ఇవ్వలేదు సార్. 270 టికెట్స్ లేవులే అమ్మా. టికెట్స్ లేవు. 270 అన్నాడు. అయితే 250 తీసుకుంటా అన్నాడు. అయితే 250 ఇచ్చాము మేము. అసలు యాక్చువల్గా ఎంత ఇవ్వాలో తెలియదు మాకు. అది ఈ బస్కి 170 అంటున్నారు. ఓకే, సో ఇతన్ని తీసుకోండి. కస్టడీ ఏం తీసుకోలేదు సార్. 30 రూపాయలు తీసుకున్నాను సార్. మీ నుంచి ఎంత వస్తుంది? విషయం అంతా వస్తుంది. చలో టెక్ తీసుకోలేదు కస్టడీ. జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం సోమన్పల్లిలో విద్యుత్ ఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గర్సకుర్తి వెంకటమ్మ చెట్టు నీడకు కూర్చుందామని వెళ్తుండగా వ్యవసాయ బావి మోటార్కు కరెంటు తీగ కాలుకు తగలడంతో షాక్ తగిలి విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో పత్తాలేని వైద్యులు, రోగుల అవస్థలు ఉన్నతాధికారులు స్పందించాలని వినతి. పోరాటం ఉధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు, సంఘీభావంగా బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు. జనగామ జిల్లాలో భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం రాజక్కపేట గ్రామంలో బెల్ట్ షాప్లపై తిరగబడ్డ మహిళలు, మద్యంతో గ్రామ ప్రజలను మందుకు బానిసలుగా మారుస్తున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.